ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ కొందనాలు. ఉదయకాల సమయంలో మీరు మూడు సజ్జులుగా ఉంచిన కొరకై స్తోత్రాలు. దైవ మర్మమును బట్టి కూడా స్తోత్రములు. మే 14వ తేదీ నాడు మాకు సిద్ధపరిచిన సందేశం ద్వారా అందరితో మీరు మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు మే 14వ తేదీ నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. దావీదు యుద్ధమునకు పోకుండా మేడ మీద తిరుగుచూ పైనుంచి బత్షెబాను స్త్రీని చూచి ఆమెను కోరుకొని ఆమె విషయము పాపము చేయగా ఆమె గర్భవతి ఆయను. దావీదు ఈ విషయమును కప్పిపుచ్చుకొనుటగాను తరువాత అనేక ఉపాయమును పన్నెను, అనేక విధాములను వాడెను. ఒక పాపమును కప్పుటకు పాపముతో కూడిన ఇతర మార్గమును వెదకసాగాను. అట్లు వేషధారాయను. తన పాపము వెల్లడి అగునని తెలియగానే ఆ స్త్రీ యొక్క భర్తయగు ఉరియాను యుద్ధభూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్టు నటించుచు యుద్ధం విషయము సేనాధిపతియగు యోవాబు అతని సైన్యము యుద్ధభటును గూర్చి సంగతులు అడగగానారంభించెను. తరువాత దావీదు ఉరియాతో, ఉరియా, చాలా అలసిపోయి ఉన్నాను, నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినులు విశ్రాంతి తీసుకొను అని చెప్పాను. ఉరియా రాజుగారి భవనం నుండి బయటకు వెళ్ళగా ముందే ఒక సేవకుడు రాజుగారి భోజన బల్లపైన అనేక రుచిగల భోజన పదార్థములను ఉరియా వద్దకు తెచ్చెను. ఆ దినమున ఉరియా పక్షముగా రాజంతా దయను చూపించున్నాడు. ఒక పాపము రెండవ దానికి, అది మూడవ దానికి, అది నాలుగవ దానికి నడిపించును. జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారులో మొదటి రకపు వాడై పిమ్మట మోసగాడు, వేషధారి, అబద్ధికుడు ఆయను. ఇదంతా ఒక పాపను కప్పిపుచ్చుకొనుటకే. ఉరియా ఇంటికి వెళ్ళక రాజనగర ద్వారం వద్దనే పరుండి నిద్రించెను. మరునాడు దావీదు సంగతి తెలుసుకొని, ఉరియా, నీవు ఇంకా అలసట తీరలేదు, కొన్ని దినం నీవు సెలవు తీసుకొనవచ్చును అని ఉరియాతో అనెను. ఆయనను ఉరియా ఇంటికి వెళ్ళనేలేదు. సైన్యమంత యుద్ధములో నుండగా తాను తన సొంత సుఖమును కోరుకోలేనని ఉరియా ప్రత్యుత్తరం ఇచ్చెను. కనుక దావీదు పన్నిన ఉపాయం పనిచేయలేదు. చివరికి ఉరియాను చంపదలిచి యోవాబు ద్వారా ఆ పనిని జరిగించెను. ఎంత విచారము! జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడు ఆయను. ఉరియాను చంపించవలన ఉద్దేశము దావీదునకు లేదు, వ్యభిచారము చేయవలన ఉద్దేశము లేదు. తనలో మరుగయుండిన ఈ స్వభావమును దావీదు ఎరుగడు. శోధన కలిగిన తరువాతనే తన హృదయం ఎంత చెడ్డదో దావీదు గ్రహించెను. ఈరోజు మన జీవితమును కూడా పరీక్షించుకొని ప్రభు యొక్క సహాయం కోరి ప్రతి పాపంపై విజయం పొందుదుముగాక. ఆమేన్.